ఈ రిటర్న్ టైప్స్ గురించి చాలా కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ఈ ఊప్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఏమో సేమ్ రిటర్న్ చేయాలా, వాయిడో సేమ్ రిటర్న్ చేయాలా, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి రిటర్న్ టైప్స్ ఏమేమి ఉంటాయి నార్మల్గా చూసుకుందాం. వాయిడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వాయిడ్ ఇంట్ అనేది రిటర్న్ టైప్ ఉంటుంది, షార్ట్ అనే రిటర్న్ టైప్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లోట్ ఏ డేటా టైప్ అయినా అదొక రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ అంటే అది ఏం రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు వాయిడ్ వస్తే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాయిడ్ ఉందనుకో అక్కడ మనకు ఆ కోడ్లో ఏం రాసుకోవాలి, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, వాయిడ్ లేకుండా మీకు ఏదైనా డేటా టైప్ ఉందనుకో, డేటా టైప్ సపోజ్ ఇంట్ అని తీసుకుందాం, అక్కడ ఏం చేసుకోవాలి, ఇప్పుడు డేటా టైప్ ఏదైనా ఉందనుకో రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, అవి ఇప్పుడు ఎలా చేయాలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. ఇవి చాలా కేర్ఫుల్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిటర్న్ టైప్స్ అని మాట్లాడుకుంటున్నాం. అది వేటికి రిటర్న్ టైప్స్? నార్మల్గా వాయిడ్ అని ఉంది. వాయిడ్ మనం ఎప్పటికి ఏడ చూస్తాం, మెయిన్ మెథడ్లో చూస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఏంటి, స్ట్రింగ్. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు వాయిడ్ అని ఉంది కదా, నేను ఇంతకుముందు ఇప్పుడు ఏం చెప్పాను, వాయిడ్ అని అంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో వాయిడ్ అని ఉంది కదా, సో ఇక్కడ కంపల్సరీగా ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ప్రింట్ఎల్ఎన్ రాసుకుందాం. ఇక్కడ ఏంది, లర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని రాద్దాం. ఓకే, లర్నింగ్ సక్సెస్ఫుల్లీ వాయిడ్ అని ఇక్కడ రాసాం. సో ఇది నార్మల్ అలా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెథడ్స్కి చూద్దాం. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ కాకుండా వేరే మెథడ్స్ తీసుకుందాం. పబ్లిక్ ఇంత ఎప్పటికీ స్టాటిక్ మెథడ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు స్టాటిక్ మెథడ్ కాకుండా వేరే మెథడ్స్ చూద్దాం. పబ్లిక్ వాయిడ్, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒక మెథడ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఏంది, వాయిడ్ అని ఉంది కదా, వాయిడ్ అని ఉంటే నేను మీకు ఏమని చెప్పాను, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలని చెప్పాను. ఓకే, ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, దిస్ ఈస్ వాయిడ్ టైప్. ఒక వాయిడ్ టైప్ అని రాసినా కదా ఇక్కడ ప్రింట్ఎల్ఎన్. సో ఇట్లా రాసే మనకి ఇది కరెక్ట్ కోడ్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు వాయిడ్ కాకపోతే ఇప్పుడు ఇంకో మెథడ్ రాసి చూపిస్తా. పబ్లిక్, ఇప్పుడు వాయిడ్ కాకుండా డేటా టైప్ తీసుకుంటా. పబ్లిక్ ఇంట్ example2. ఓకే, ఎగ్జాంపుల్2లో ఏం పెడతా, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసుకోవద్దు. ఇప్పుడు నీకు చూపిస్తా. ప్రింట్ఎల్ఎన్ అని రాసుకుంటే ఏమవుతుందో, దిస్ ఈస్ ఇంట్ టైప్. నార్మల్గా ఇది మీకు రాసి చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్టాటిక్ అనేటివి కావు. సో స్టాటిక్ అనేటివి కావు. సో స్టాటిక్ అని కాకపోతే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, క్లాస్ నేమ్ ఏముంది, రిటర్న్ టైప్స్ అని ఉంది. ఓకే, ఇది మెయిన్ మెథడ్ లోపల ఇన్స్టాన్స్ ఏదైనా తీసుకోండి, ఓబీజే ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇన్స్టాన్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు రాకపోయినా ఏం పర్వాలేదు, మీకు నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇంకా ఈ స్టాటిక్ లేనిది ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇంకా డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు నార్మల్గా అయితే చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ అని ఉంది. ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఓబీజే డాట్ యూజ్ చేసి నేను ఎగ్జాంపుల్ని కాల్ చేస్తా. ఓకే, ఎగ్జాంపుల్ని కాల్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ని కాల్ చేసి మనకి ఏం రావాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. దిస్ ఈజ్ వాయిడ్ టైప్ రావాలి కదా. ఇప్పుడు ఒకసారి కన్సోల్ ప్యానెల్ తీసుకొస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే దిస్ ఈజ్ వాయిడ్ టైప్ లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో లర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఓపీజే డాట్ ఎగ్జాంపుల్, ఇది మీరు మర్చిపోండి, మీకు తర్వాత చెప్తాను. ఇది ఓపీజే డాట్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను కదా. ఓపీజే డాట్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు మనం ఏంది ఓన్లీ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికన్నా ముందు ఓపీజే డాట్ ఎగ్జాంపుల్ అని ఉంది. సో
డిఫరెన్స్ లేదు. ఓబీజే డాట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు వాయిడ్ టైప్‌లో మనం ఏం రాసుకోవాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసుకున్నాం కదా! వాయిడ్ ఉంటే ఏం చేయాలి అని చెప్పినాం? ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం యూజర్ డిఫైన్డ్ మెథడ్స్‌లో వాడాలి. ఇప్పుడు అదే ఒకసారి మనము నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా ఎగ్జాంపుల్ 2 అని. ఎగ్జాంపుల్ 2 దీన్ని కాల్ చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అని ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది అవుట్‌పుట్‌లో? దిస్ ఈజ్ వాయిడ్ టైప్. ఓకే. ఫస్ట్‌ది మనకి వచ్చింది అవుట్‌పుట్ దిస్ ఈజ్ వాయిడ్ టైప్. నెక్స్ట్ ఏమొచ్చింది? దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ టైప్ ఆఫ్ ఇంట్. ఎక్కడిది? నెక్స్ట్ వచ్చే మెథడ్ షుడ్ రిటర్న్ ఏ టైప్ ఆఫ్ ఇంట్ అని మనకు కన్సోల్ చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ అని ఉంది కదా! మనం జస్ట్ ఇంట్ నంబర్స్‌నే మనం ఎట్లా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏం రాయాలని చెప్పినా? ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్‌లో ఏం చెప్పాను? ఇక్కడ డేటా టైప్ ఇంట్ అని ఉందనుకో, అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అని వాడాలని చెప్పినా కదా! సో ఇక్కడ డేటా టైప్ చూడండి. ఇంట్ అని ఉంది. ఇక్కడ రిటర్న్. రిటర్న్ అక్కడ ఇంట్ అంటే ఇంటిజర్ టైప్. నువ్వు ఏదైనా ఇంటిజర్ టైప్ 100ని రిటర్న్ చేస్తున్నాం అనుకో. ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. దిస్ ఈజ్ వాయిడ్ టైప్. ఓకే వచ్చింది. ఎందుకంటే దీన్ని కాల్ చేసినాం కాబట్టి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 100. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2ని కూడా కాల్ చేసినాం. కాకపోతే 2 కాల్ కాలేదు. కాకుండా ఇది లెర్నింగ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఎర్రర్ రాలేదు కదా! ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే ఇప్పుడు ఓబీజే డాట్ ఎగ్జాంపుల్ 2 అని ఉంది కదా! దాన్ని మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఉందా? మనం జస్ట్ దాన్ని రిటర్న్ చేస్తున్నాం. కన్సోల్‌లో ప్రింట్ చేస్తలేం దాన్ని. సో అది కన్సోల్‌కి అర్థమైతలే ఏది ప్రింట్ చేయాలి, ఏది ప్రింట్ చేయొద్దని. ఇప్పుడు ప్రింట్ అని రాసినాం కదా! సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డైరెక్ట్ ఈ మెథడ్‌ని డైరెక్ట్ ప్రింట్ఎల్ఎన్‌లో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చింది కదా! వాయిడ్ టైప్ 100. సో మీరు ఇక్కడ మాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే సింపుల్ ఏముండదు. వాయిడ్ అని కనిపించింది అనుకో, అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి యూజర్ డిఫైన్ దాంట్లో. నెక్స్ట్ వాయిడ్ కాకుండా ఏదైనా ఇంట్, ఫ్లోట్, షార్ట్, డబుల్ అవన్నీ కనిపించేసినాయి అనుకో, అక్కడ రిటర్న్ టైప్ రాసుకోవాలి. రిటర్న్ ఏదైనా ఇప్పుడు మీకు స్ట్రింగ్ టైప్ ఉందనుకో, రిటర్న్ ఏం చేసుకోవాలి? రిటర్న్ వచ్చేసి ఇట్లా రాసుకోవాలి. రిటర్న్ ఏదైనా స్ట్రింగ్ ఇట్లా నేమ్ అని ఇచ్చుకోవాలి డైరెక్ట్.